శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ పవన్ కళ్యాణ్ గారి భార్య చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ కష్టాన్ని చూసి తాను ఏడ్చానని, తను ఏడ్చేది మోడీ గారు కూడా చూశారని ఆమె ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకారోత్సవం రోజు ఆవిడ కళ్ళని నీళ్లు పెట్టుకున్నాను అని చెప్పారు. అది మోడీ గారు కూడా గమనించారని అన్నారు. మోదీ గారిని ఎందుకు తీసుకొచ్చారంటే ప్రస్తావన, ఇటీవల కాలంలో మోదీ గారు హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్కి సర్జరీ అయ్యాక మీరు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా పవన్ కళ్యాణ్ అనడం, ఆవిడ తప్పకుండా చూసుకుంటానని చెప్పడం, అందువల్ల ఆ బాండింగ్ వల్ల అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పడడానికి ఒక కారకుడు కాబట్టి, అంటే బీజేపీ తెలుగుదేశంతో రావడానికి ఆ ఉద్దేశంతో కూడా చెప్పుండొచ్చు. అయితే అసలు నిజంగా 2 ఏళ్ళు అయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి. ప్రతివాడు 2 ఏళ్లలో ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నాడు. ఇందాక కూడా చూసా ఒక వీడియో, అతను దీన్ని ఏమంటారు స్క్రాప్ కొనుక్కునేవాడు, తుక్కుగా ఓడిస్తాడట కూటమిని. మరి తుక్కుగా ఓడించడం ఏంటో, తుక్కుగా ఓడిస్తే ఆ తుక్కు కూడా అమ్ముకోవటానికి ఉండదా కదా, అప్పుడు అడుక్కు తినాలి. అంటే ఏదో ఇమోషన్గా మాట్లాడేయడం, మన నోటికి వచ్చింది మాట్లాడేయడం, లేకపోతే కాస్త డబ్బులు ఇస్తున్నారని మాట్లాడటం కాదు. ప్రజలు బ్రతకాలి, వాస్తవాలు మనం గమనించాలి. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం ఉండొచ్చండి, కానీ నా ఇష్టం ప్రజలకు నష్టం అనుకున్నప్పుడు ఇది నేను పక్కకు పెట్టాలి. ఇప్పుడు కూడా సమాజం, ప్రజలు తర్వాతే మనం అనే భావన రావాలి. ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తి మీద మనం అతి అభిమానం చూపించేయటం, లేదు వాళ్ళు డబ్బులు పడేస్తే మనం ఇంకా వాడు ఏం చెప్పినా చేయటం, బూతులు మాట్లాడటం, ఈ బూతుల కల్చరు, ఈ డబ్బులు పడేసి ప్రజల్ని కొనుక్కోవటం అనేది వైసీపీ నేర్పించింది. దాంతో ఏమవుతుంది, 2019-24 మధ్యలో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు, వాళ్ళ భార్యల గురించి తీసుకొచ్చి ఆఖరికి పోసాని లాంటి వాళ్ళు ఆఖరికి పవన్ కళ్యాణ్ పిల్లల జోలికి వచ్చి మాట్లాడటం, ఇది మాత్రం క్షమించరాని నేరం అండి. ఇంకా ఏదో చాలా గొప్పగా దిగొచ్చి, ఇప్పుడు నేను రాజకీయాల్లో మాట్లాడను, నేను సినిమాలు చేసుకుంటున్నా, సినిమాలు చేసుకోకపోతే మానే అడుక్కు తిను, ఆల్రెడీ అడుక్కు తిన్నావు కాబట్టి ఆ రకంగా మాట్లాడు. నిజంగానండి, కొంతమందిని మనం క్షమించకూడదు. అలా క్షమించకూడని వాళ్ళలో పోసాని, కొడాలి నాని, రోజా, అతనెవరు వల్లభనేని వంశీ, అయిపోయాడు వాడు వల్లభనేని వంశీ. అందగాడు కాస్త ఏమయ్యాడు, ఇవాళ ముసలాడయ్యాడు. చంద్రబాబు నాయుడు ముసలాడు అంటున్నారు, ముసలాడు ఇవాళ 18 గంటలు పనిచేస్తున్నాడు, మీరు అందరూ అడుగు తింటున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ డబ్బుల కోసమే కదా ఈ దరిద్రాలన్నీ. మీ జీవితాలు ఏమయ్యాయి మీరు మొత్తం గమనించండి. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్న వాళ్ళందరికీ ఫ్యూచర్ ఏంటంటే అటు జైలు, ఇటు ప్రజల చేత చిత్కారాలు, రాజకీయ సమాధి, ఈ 3 జరుగుతాయి. కాబట్టి ఇవాళ అన్నా లెజ్నోవా మాట్లాడిన దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉన్నాయి. ఆవిడ పడ్డ వేదన ఒక మహిళగా, ప్రజలు మాట్లాడిన మాటలు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు, ఈ మహిళల వేదన ఎవడు మాట్లాడు వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డిని సమర్థించేవాళ్ళు. ఫస్ట్ మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళనంటే ఎలా బాధపడతారో ఒక నిమిషం ఊహించుకుని అప్పుడు మీరు ఆ వ్యక్తిని సమర్థిస్తారా లేదా ఆలోచించుకోండి. ఇప్పుడు కొన్ని అంశాల్లో మనం సమర్థించవచ్చు, విభేదించాల్సిన అంశాల్లో విభేదించకపోతే మీరు మనుషులుగా కూడా మిగలరు. అది నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఈ ముసుగులో మీరు మాట్లాడచ్చు. నేనైనా కూడా నేను తప్పు ఎప్పుడు నాకు తెలిసి నేను మాట్లాడలేదండి, మాట్లాడను. ఈవెన్ మన అన్నవాళ్ళని కూడా మనం ఎప్పుడూ కూడా కించపరచకూడదు అనేది నా పాలసీ. కాబట్టి నేను ఈ మాట అంటున్నానంటే నాకు అనే హక్కు ఉంది, బికాజ్ నేను ఎవరిని కూడా పరుషవాక్యం అనలేదు కాబట్టి చెప్తున్నది అది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అయితే మీ ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టండి, అంతేగాని ఓట్లు వేయకండి. దయచేసి ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేయాలనుకోకండి. అసలు మనిషికి బిహేవ్ చేయడం తెలియదు, లెక్కలు తెలియదు. 1.72 కోట్లు ఇస్తామంటే కాదు మీరు తీసుకోకండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను, వచ్చిన నెలకి నేను ముఖ్యమంత్రి అయ్యాక 1 కోటి ఇస్తాను. పిచ్చా? ఎక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి జై జగన్ జై సీఎం అనిపించుకుంటాడా? ఇంతకంటే పిచ్చాళ్ళు ఉంటారండి. అంటే నువ్వు వెళ్ళింది ఏంటి ఆసుపత్రి, అక్కడ రోగులు ఉంటారు, ఆ రోగుల్లో కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఎవరికైనా ప్రాణం పోతే నువ్వు బాధ్యత తీసుకుంటావా, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు తీసుకుంటారు? నీ గంజాయి బ్యాచ్ తీసుకుంటుందా? పాపం వాళ్ళు గంజాయి తాగేసి ఉంటారండి. ఇట నేను ఎవడో అంటున్నాడు, వాడు గంజాయి తాగేసి ఉంటే ఈయనేం చేస్తున్నాడు, ఈయనేం తాగాడు?
ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధున్నవాడైతే మనిషి అయితే అలా అరవకండి, మనం ఉన్నది ఇక్కడ అంటాడా, లేదు డబ్బులు ఇచ్చి తెచ్చుకుని ఒక వాటర్ ఇచ్చి 500 ఇచ్చి బిర్యానీ ఇచ్చి గంజాయి ఇచ్చి. అందుకని ఇలాంటి వాళ్ళని అసలు రాష్ట్రంలోకి రానివ్వద్దండి దయచేసి, తన్ని తరివేయాలనేది నా ఉద్దేశం.